Hello friends, welcome to Yummy Live Kitchen. You can cook with us as well as healthy and beauty tips. ఈ రోజు యమ్మీ లైవ్ కిచెన్ స్పెషల్ స్వీట్ రెసిపీ షాహీ తుక్డా చేయబోతున్నాను. ఎనర్జీ బూస్టింగ్ రెసిపీ ఇది. ఫంక్షన్స్ లో స్వీట్ షాప్స్ లో చేసేలాగా సేమ్ టేస్ట్ తో సింపుల్ గా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూస్తే. సో లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూద్దామా మరి? లెట్స్ స్టార్ట్ కుకింగ్. షాహీ తుక్డాకి కావాల్సిన బేసిక్ ఇంగ్రీడియంట్స్: బ్రెడ్ స్లైసెస్ 6, ఘీ ½ కప్, షుగర్ 1 కప్, ఫుల్ క్రీమ్ మిల్క్ 500 ml, మిల్క్ మేడ్ స్మాల్ కప్. ముందుగా ఒక 5 బ్రెడ్ స్లైసెస్ ని తీసుకొని ట్రయాంగిల్ షేప్ లో కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. నేను ముందుగానే కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని ½ కప్ ఘీ యాడ్ చేసుకోవాలి. నెయ్యి మొత్తం మెల్ట్ అయ్యి వేడయ్యే వరకు ఒక 1 minute వెయిట్ చేయాలి. నెయ్యి వేడయ్యాక ముందుగా సైడ్స్కి కట్ చేసి రెడీగా పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని నెయ్యిలో వేసి 2 sides గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. నేను ట్రయాంగిల్ షేప్లో కట్ చేశాను. మీకు ఇంకా చిన్నగా కావాలంటే 4 pieces స్క్వేర్ షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు. బ్రెడ్ స్లైసెస్ అన్నీ గోల్డెన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. నేను చూపించే విధంగా లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. మరీ డీప్ ఫ్రై అయితే మాడినట్టు అవుతుంది. షుగర్ సిరప్ రెడీ చేసుకోవడానికి ఇప్పుడు మరొక పాన్ పెట్టుకొని 1.5 cup వాటర్ యాడ్ చేసుకోవాలి. అందులోనే 1 cup షుగర్ యాడ్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి ఒక 2 minutes లో ఫ్లేమ్లో పెట్టి షుగర్ మొత్తం వాటర్లో మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. షుగర్ వాటర్లో డిజాల్వ్ అయ్యాక హై ఫ్లేమ్లో పెట్టి 3 to 5 minutes కుక్ చేస్తే షుగర్ సిరప్ రెడీ అవుతుంది. రెడీ అయిన షుగర్ సిరప్ని రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు పక్కకు పెట్టుకోవాలి. షాహీ తుక్డాకి మరింత టేస్ట్ని ఫ్లేవర్ని యాడ్ చేసే మెయిన్ ఇంగ్రీడియంట్ని ఇప్పుడు రెడీ చేయబోతున్నాను. దీనికోసం స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని 500 ml ఫుల్ క్రీమ్ మిల్క్ని ప్యాన్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక పాలు ఒక పొంగు రాగానే మీడియం ఫ్లేమ్లో పెట్టి సైడ్స్కి ఫామ్ అవుతున్న మీగడ పాలల్లో మిక్స్ చేస్తూ 1/2 లీటర్ పాలు 1/2 లీటర్ అయ్యి చిక్కపడే వరకు మరిగించుకోవాలి. ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే చాలా చిక్కగా ఉంటాయి కాబట్టి ఆ మిల్క్ యూజ్ చేస్తే టేస్ట్ బాగుంటుంది. పాలు ఎంత మరిగితే అంత రుచి కూడా. 15 minutes మరిగాక స్మాల్ కప్ మిల్క్ మేడ్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. మొత్తంగా 20 to 25 minutes మీడియం ఫ్లేమ్లో మరిగిస్తే ఇలా నేను చూపించే విధంగా చిక్కబడతాయి. చిక్కబడిన పాలను రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు పక్కకు పెట్టుకోవాలి. అందులోనే 1 tablespoon షుగర్ యాడ్ చేసుకోవాలి. మీకు ఇంకా స్వీట్నెస్ కావాలనుకుంటే 2 to 3 tables ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా గోల్డెన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ని ఒకటొకటి తీసుకుంటూ ముందుగా రెడీ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్లో డిప్ చేసి ఒక బౌల్లో పెట్టుకోవాలి. ఇలా నేను చూపించిన విధంగా చేయాలి. అన్ని బ్రెడ్ స్లైసెస్ని డిప్ చేశాక ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టెక్స్చర్ని బ్రెడ్ స్లైసెస్ పైన స్ప్రెడ్ చేసుకోవాలి. ఫైనల్గా కాజు బాదంతో గార్నిష్ చేసి 2 minutes సోక్ చేశాక టేస్ట్ చేస్తే బబ్బా ఇంత బాగుందా రెసిపీ అనిపిస్తుంది. కాజు, బాదం, నెయ్యిలో వేయించిన బ్రెడ్ స్లైసెస్, బాగా మరిగిన పాలు, ఇవన్నీ చూస్తుంటే నోరు ఊరుతుంది కదా. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, షాహీ తుక్డా తయారీ విధానం రెస్టారెంట్ స్టైల్లో ఫంక్షన్స్లో చేసే రెసిపీ లాగా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ వీడియో మొత్తం చూసారంటే మీరు కూడా ట్రై చేయండి. సో లేట్ చేయకుండా టేస్ట్ చేద్దామా మరి? లెట్స్ హ్యావ్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please don't forget to like, share and subscribe.